కనుక ఆ డేస్ ఆ షూటింగ్స్ ఇక మాతోనే పోయిందా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అంటే లైట్ ఆరిపోయిందా ఏంటని. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి రూమ్లో బ్రహ్మాండం, లైట్లు ఆపేస్తే అంటుంటుంది. అయినా స్టార్స్, వెలిగే స్టార్స్ మీరు. అది ఎస్ ఎస్. అది అసలు రాజ్ కపూర్ గారు అన్నారు కదండి ఓ పిక్చర్లో ఆయన పాట జీనాయహ మరణయహ పాటలో అంటాడు ఒక చరణంలో కల్ ఖేల్ మే హమ్ హో నహో అంటే కల్ ఖేల్ మే రేపు ఆటలో, ఇది ఆటే కదా, అవును మనిషి ఆటే కదండి, ఏ రోజు కారోజే కదా ఆట. కరెక్ట్. కల్ ఖేల్ మే హమ్ హో నహో గర్దిష్ కి తారే రహేంగే సదా. ఆకాశంలో నక్షత్రాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి, మేమే. ఈ మూర్ఖులకు ఎప్పుడు తెలుస్తుందో, కొంతమంది మూర్ఖులు ఏ సినిమా వాళ్ళు ఏ సినిమా నటుడు, మేము మా క్యారెక్టర్లు గర్దిష్కి తారే ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం. మా క్యారెక్టర్లు కూడా వెలుగుతూనే ఉంటాయి, మా వ్యక్తిత్వాలు కూడా వెలుగుతూనే ఉంటాయి. పిచ్చి ముండా కొడుకులు, పిచ్చోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కొందరు పొలిటీషియన్స్. సినిమా వాళ్ళంటే తక్కువ చేసి, సినిమా వాళ్ళంటే ఏదో అడుక్కు తినేవాళ్ళని, సినిమా వాళ్ళంటే ఏదో చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మేము అక్కడ నిలబడితే రోడ్డు 10 మంది అన్న నమస్కారం పెడతారు, ఆ వెధవలు వాళ్ళ ఊరిలో నిలబడితే కూడా ఎవరు నమస్కారం పెట్టాడు. దట్ ఈజ్ వీఆర్, దట్ ఈజ్ వీఆర్. తెలుసుకోవాలి, పామరులు తెలుసుకోవాలి, పామరులు. సరే, అయితే అంటే బ్రహ్మానందం గారిది మీది బాండింగ్ స్పెషల్గా చెప్పనక్కర్లేదు. బట్ బ్రహ్మానందం గారు అడపా తడప పెద్ద ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కాదు కానీ కనిపిస్తూ ఉన్నారు, కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు. మీ నుంచి అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఇప్పుడు నటించిన మొన్ననే మిస్టర్ బచ్చన్లో ఉన్నాను, హీరోలు అది నేనే చేయాలని పెట్టుకున్నారు. నాకు అది డిఫరెంట్ క్యారెక్టర్, ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు. హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టరు, పెద్ద మనిషిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి నేను మొత్తం చక్రం తిప్పుతాను. కథ అంతా నాతోనే ఉంటుంది. నాకు మంచి పేరు వచ్చేది కూడా. ఇంకా ఒక 4-5 సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయండి, టాప్ క్యారెక్టర్స్. అంటే నేను ఇప్పటిదాకా వెయ్యని క్యారెక్టర్స్. ఒక ఊరు పెద్దగా నేను, ఆ అమ్మాయి సావిత్రి గారి క్యారెక్టర్ వేసింది, అది ఏం క్యారెక్టర్ అది, కీర్తి సురేష్. ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ రిలీజ్కి రెడీ అవుతుంది. అది కన్నడ, తమిళ్, తెలుగు. కానీ సినిమా బాగా వచ్చిందని అది అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ అన్ని భాషల్లో, నా క్యారెక్టర్ నేనే. ఇది ఏదో 600 దేశాల్లో ఏదో రిలీజ్ చేస్తున్నాడు, అంత పెద్ద రిలీజ్ కాబోతుంది. సూపర్ క్యారెక్టర్, ఊరు పెద్ద, ఎంత గోల్డ్ గిల్డ్ మీసాలు ఎవడరా అది, ఆ చూపు ఇవన్నీ టాప్ క్యారెక్టర్. అది రిలీజ్ అయితే నాకు మంచి పేరు వస్తుంది. అట్లే తమిళ్, తెలుగు అని ఒక సినిమా స్టార్ట్ అయింది, అది కూడా అన్ని భాషల్లో చేస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేను కానీ చాలా మంచివాడిని, కానీ ఏదైనా అన్యాయం జరిగితే ఎవ్వరికి అర్థం కాదు, ఫలానోడు అనగా అంటాను, ఆ దాంట్లోనే వాడిని చంపేశారు అక్కడ, అంత పవర్ఫుల్. మళ్ళీ సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తున్నారు, అంతే అయిపోయింది. వింటుంటాను అదే ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ ఎగిరిపోయింది, ఏరా చూస్తున్నాం అన్నట్టు. ఈయన చూసి మామూలు సైడ్ చూస్తున్నాడు. అయిపోయింది. సార్ మనం చంపేశారు, తీసాతలు పడేయండి. ఇక అట్లా నేను పెంచుకున్న కొడుకునే చంపాల్సి వస్తుంది ఫైనల్లో. వాడు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సీన్ అప్పుడే నేను కారులోంచి దూకుతాడు, బ్యాక్ పెయిన్ అక్కడ స్టార్ట్ అయింది, ఇట్లా దూకాల్సి వస్తుంది. నేను చేస్తలే అని చేసిన, కరెక్ట్గానే చేశాను. కానీ చెయ్యొచ్చు కానీ అంటే ఈ డోర్లోంచి గీనే కదా అనుకున్నా. కానీ అది ఆ షార్ట్ చేసేటప్పుడు వచ్చి బాంబు బ్లాస్ట్ అవుతుంది, ధాప్ అంటుంది, అద్దాలు గిద్దాలు కూడా పగిలిపోతాయి. నేను అందులోంచి టప్పన దుక్కాలి. అబ్బో అది కానీ బ్రహ్మాండంగా వచ్చింది అనుకోండి.
క్యారెక్టర్ కూడా సూపర్ అదేనిది, అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. ఎక్కువ 2-3 చిన్న సినిమాలు ఉన్నాయి. మరి చెట్టు కింద మనోళ్ళు అట్లాంటి మంచి మంచి కథ. నా పిల్లలు అమెరికాలో ఉంటారు, మేమే పంపుతాం, మంచిగా బతకంటారా, కానీ మేము భార్యాభర్తలు ఒంటరిగా ఉండి నేను అన్నపూర్ణమ్మ ఎట్లా మంచి అదేలేండి 2-3 సినిమాలు చిన్నవి, చిన్న హీరోలు. మొత్తానికి 5-6 సినిమాలు రెడీ పనిచేసేటివి ఉన్నాయి, 5-6 కంప్లీట్ అయినవి ఉన్నాయి రిలీజ్కి రెడీగా. కొద్దిగా అదేలేండి నాకు కొంచెం బాగలేని పరిస్థితి కనుక కొన్ని డబ్బింగ్ ఆగినాయి, అయినా కంప్లీట్ చేసేసిన. కొంచెం బ్రేక్ వచ్చింది అంతే తప్ప నేను యాక్టివ్గానే ఉన్నాను, యాక్టివ్గానే పనిచేసాను. అంటే డాక్టర్స్ అడ్వైస్ వద్దు, రిస్క్ తీసుకోకు అనవసరంగా, అది పెరాలసిస్ వచ్చిన వస్తుంది అని అంటేనే నేను రెస్ట్ తీసుకుంటున్నాను. ఇట్లనే రెస్ట్ తీసుకుంటున్నాను అనుకోండి. ఈ రెస్ట్ కూడా మీరు ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూలో అంటున్నారు, నేనేమో అందరికీ ఇవ్వదలుచుకోలేదు. కొందరేమో ఒకటి మాట్లాడితే ఒకటి చేస్తారు. ప్యూర్గా సినిమా అయితేనే పాలిటిక్స్ ఒక్క ముక్క మాట్లాడినా నేను ఆపేస్తా ఇవని చెప్తున్నా.